ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. నమస్తే. ప్రస్తుతం నాతో పాటు అనలిస్ట్ కట్టా కార్తిక్ ఉన్నారు. మాట్లాడదాం. కార్తిక్ గారు నమస్తే అండి. నమస్తే. కార్తిక్ గారు, యుద్ధం ఎక్కడ తగ్గట్లేదండి. రోజులు గడుస్తున్నాయి. అమెరికా ఇజ్రాయెల్ తగ్గట్లా, ఇరాన్ ఇక చల్లబడుతుందేమో అనుకుంటే రోజు రోజు తన శక్తిని పెంచుకున్నట్టుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. డ్రోన్లు క్షిపణులతో కొడతానే ఉంది ఇరాన్ కూడా. ఈ ప్రస్తుత పరిస్థితిని చూస్తుంటే నిజంగా ఒక మధ్యవర్తి వచ్చి చర్చలు జరిపి కొంత శాంతింపజేస్తారనుకుంటే అసలు మధ్యవర్తిత్వానికి కూడా ఎవరు వచ్చిన దాఖలాలు కనిపించట్లా. ఏంటి ఇది ఎంతవరకు పోతుంది? ఏమంటారు మీరు? నిజమే, రోజులు గడుస్తున్న కొద్దీ ప్రపంచంలో ఒక భయంకరమైన పరిస్థితి. మీరు చెప్పినట్టు శ్రీలంకలో అంటే మన వైజాగ్ వెళ్ళి మళ్ళా తిరిగి ఇరాన్ వెళుతున్నటువంటి ఈ నౌకని అమెరికా నిన్న కూల్చివేసింది. అంటే సముద్రంలోనే ముంచివేసింది. ఫలితంగా దాదాపు 83 మంది ఏమో చనిపోయారు. ఒక 30 మందిని అక్కడ శ్రీలంక వాళ్ళు రక్షించగలిగారు. కానీ పాపం 83 మంది చనిపోయారు. దానికి ప్రతిగా ఈరోజు ఇరాన్ కూడా అమెరికా యుద్ధ నౌక మీద దాడి చేసిందనే వార్తలు మనకి వినపడతాం. సో దాని మీద ప్రాణ నష్టం ఎంత అనేది తెలియదు ఇంకా. కానీ పెద్ద ఎత్తున మంటలు అయితే వ్యాపిస్తున్నాయి. ప్రాణ నష్టం కూడా భారీ ఎత్తున ఉండే అవకాశం ఉందని తెలుస్తూ ఉంది. సో అమెరికా ఇజ్రాయెల్ కలిసి ఒకవైపు టెహ్రాన్లో సృష్టిస్తున్న విధ్వంసం ఒకవైపు, అదే క్రమంలో ఇరాన్ కూడా గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి అమెరికా స్థావరాల మీద సృష్టిస్తున్న విధ్వంసం మరొక వైపు. ఎవరికి ఎవరూ తగ్గకుండా చేస్తున్న యుద్ధం ప్రపంచానికి గుదిబండలా తయారవుతుందా? నిన్న న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం ఈ యుద్ధం కనుక ఒక నెల నడిస్తే అమెరికాకి 18 లక్షల కోట్లకు పైగా నష్టం రాబోతుంది అని. ఎంత ఊహించు, 18 లక్షల కోట్లు. అమ్మో, ఊహించు ఎంత పెద్ద నష్టం. కాబట్టి అది మళ్ళీ ఇదంతా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఇంకొక నష్టం ఉండేటువంటి అవకాశం ఉంటుంది. రెండోది, అమెరికా చాలా పెద్ద ఎత్తున ఖర్చు పెడుతుంది యుద్ధం కోసం. రోజుకి $7,000 ఖర్చు పెడుతుందంట డైరెక్ట్గా. ఇజ్రాయెల్ కూడా అంతే. మరి ఇజ్రాయెల్కి అంటే ఈ రెండు దేశాలు ఓకే, అమెరికా ఇజ్రాయెల్, కానీ ఇరాన్ కూడా తగ్గట్లేదు. ఇరాన్ కూడా రోజుకి 6 నుంచి 7,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుందంట యుద్ధం కోసం. సో ఎవరికి ఎవరు తగ్గకుండా చేస్తున్నారు. ఇరాన్ ఎట్టి పరిస్థితులు తమ వశం చేసుకోవాలని అమెరికా, నన్ను చంపేయాలని చూస్తున్నారు కాబట్టి నేను చనిపోయే ముందు వాళ్ళంతేందో చూడాలని అనుకుంటుంది ఇరాన్. అంటే వాళ్ళ సుప్రీం లీడర్ని చనిపోయిన తర్వాత ఆవేశం వెలువైపు ఉంది. వాళ్ళ మనసులో ఎట్టి పరిస్థితుల్లో అవకాశం వచ్చింది కాబట్టి ఇరాన్ తమ చేతిలోకి తీసుకోవాలనే ఆలోచన వాళ్ళ వైపు ఉంది. ఈ రెండు ఆలోచనలో కూడా ఒక తప్పు ఉంది. ఎక్కడో చోట రాజీ పడాలి కదా అనేటువంటిది ఇద్దరు వదిలేస్తున్నారు. ఓకే, ఒకటేమో ఇరాన్ కొంత మెత్తబడినట్టు మొన్న స్టేట్మెంట్ చూసాం, చర్చలకు మేము సిద్ధమని. కానీ ట్రంప్ చేయి దాటులు పోయింది, ఇక చర్చలు లేవన్నారు. చేయి దాటి ఎక్కడ పోయింది? మీ ఉద్దేశం ఏంటి యుద్ధం స్టార్ట్ చేయడానికి? ఖమేనీ అనేటువంటి వ్యక్తి ఒక నియంత. ఖమేనీ అనేటువంటి వ్యక్తి టెర్రరిస్టులు ఫండింగ్ చేస్తున్నాడు. అతన్ని రేపేస్తే, ఆ నాయకత్వాన్ని లేకుండా చేసేస్తే ఇక ఇరాన్కి స్వేచ్ఛ ఉంటుంది, ప్రజాస్వామ్యం ఉంటుంది. అది కదా అమెరికా చెప్పింది. లేదు, ఇరాన్లో అణ్వాయుధాలు ఉన్నాయి, ఆ అణ్వాయుధాల వల్ల ఇజ్రాయెల్కి ప్రమాదం కాబట్టి అణ్వాయుధాలని ఆపేయాలి, ఆ తయారీని ఆపేయాలి. అది కదా మీరు యుద్ధం స్టార్ట్ చేయడానికి కారణం. సరే, ఖమేనీని చంపేశారు. అణ్వాయుధాలను దాదాపు మీరే చెప్తున్నారుగా, నేను స్వరంగ మార్గంలో ఉన్నటువంటి అణ్వాయుధ కేంద్రాన్ని కూడా పేరు చేశామని చెప్తున్నారు కదా. ఇజ్రాయెల్ చెప్పింది కదా, స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు కదా నెతన్యాహు. మరి మీరు అనుకున్న సాధించిన తర్వాత ఇంకా యుద్ధం దేనికి? ఇరాన్ మీ చేతిలో తీసుకోవడానికా? దేనికోసం యుద్ధం? మీరు చెప్పిన టార్గెట్ రీచ్ అయ్యారు, ఖమేనీని చంపేశారు, అణ్వాయుధ కేంద్రాన్ని పేరు చేశారు. ఆ క్రమంలో ఇజ్రాయెల్కి సంబంధించిన వాళ్ళు చనిపోయారు, ఇరాన్ వాళ్ళు చాలా మంది చనిపోయారు, అమెరికాకు సంబంధించిన వాళ్ళు చనిపోయారు, దాదాపు వేలాది మంది చనిపోయారు. ఇరువైపుల వాళ్ళు జరగాల్సిన ప్రాణ నష్టం జరిగింది, జరగాల్సిన ఆస్తి నష్టం జరిగింది. ప్రపంచానికి పెను విధ్వంసం క్రియేట్ అయి కూర్చుంది. ఇంకా ఏంటి? దేనికోసం యుద్ధం కొనసాగుతుంది? ఆధిపత్యం కోసం, ఆక్రమణల కోసం తప్ప ఇంకా యుద్ధం దేనికోసం? ఇప్పుడు నేను అనేది ఏంటంటే, యుద్ధంతో సంబంధం లేని దేశాలు కూడా నష్టపోతున్నాయి. ఇవాళ భారతదేశానికి 50% పైగా చమురు హార్మోజ్ జలసంధి నుంచి రావాలి. ఇవాళ ఇరాన్ ఆపేసింది అక్కడ. భారతదేశానికి రేపు రాబోయే కాలంలో తీవ్రమైన నష్టం. యుద్ధానికి భారతదేశానికి నిజానికి సంబంధం లేదు, కానీ నష్టపోతుంది భారతదేశం. 50% పైగా ఎల్పిజి గ్యాస్ అదే హార్మోజ్ జలసంధి నుంచి రావాలి. తర్వాత 40 నుంచి 50% ఎల్ఎన్జి గ్యాసు అదే మార్గం నుంచి రావాలి. ఇదంతా ఆగిపోతున్నాయి. రేపు క్రూడ్ ఆయిల్, గ్యాసు విపరీతంగా భారతదేశంలో పెరిగిపోతే దాని ప్రభావం ఫలితంగా మొత్తం సామాన్యుడి జీవితం ప్రభావితం అయిపోయింది. యుద్ధంతో సంబంధం లేని దేశాలు నష్టపోతూ ఉన్నాయి.
సరే, క్రూడ్ ఆయిల్ విషయంలో మనకి ఒక మంచి న్యూస్ ఏంటంటే రష్యా నేను ఉన్నాను, ఇబ్బంది ఏం లేదు, మీరు మళ్ళీ నా దగ్గర కొనుగోలు స్టార్ట్ చేయండి అని చెప్పేసి ఓకే చెప్పింది. కానీ రష్యా కనుక మీరు నా దగ్గర తగ్గించారు కదా, మీకు నేను అమ్మను అని ఉంటే మన పరిస్థితి ఏంది? మీరు అమెరికా మాయలో పడ్డారు కాబట్టి, మీరు అమెరికాతో ఒప్పందానికి వెళ్ళి నా దగ్గర కొనడం తగ్గించారు కాబట్టి నేను అమ్మను అని అంటే, ఎందుకంటే ఇప్పుడు రష్యాకి డిమాండ్ పెరిగింది. అవును, రష్యా చమురుకు డిమాండ్ పెరిగింది. ఆ రోజు కొనను అని నిషేధించిన వాళ్ళు ఇలా రష్యా దగ్గర చమురు కొంటున్నారు. బ్రిటన్ కొంటుంది రష్యా దగ్గర చమురు ఇప్పుడు, ఈ హార్మోజ్ జలసంధి క్లోజ్ కావటం ఫలితంగా. ఇప్పుడు రష్యా ఆ డిమాండ్ అడ్డం పెట్టుకొని మనకి సప్లై చేయనంటే మనం చాలా ఇబ్బంది పడతాం కదా. సో కాబట్టి ఏమంటున్నానంటే ఇది తెగేదాకా లాగటం మంచిది కాదు. ఒక లక్ష్యంతో యుద్ధం స్టార్ట్ అయింది, ఆ లక్ష్యం కంప్లీట్ అయిపోయింది. ఇక చర్చలకంటూ కూర్చొని ఏదో ఒక్కడ పులుస్తా పెట్టాల్సిన అవసరం ఉంది అనేది నా భావన. ఓకే, ఇప్పుడు ఒకప్పుడులాగా ప్రపంచ చర్చలు అంటే ఎవరు చేయాలండి? అంటే మధ్యవర్తులుగా ఉన్నటువంటి రష్యాను చైనాను పూనుకోవాలి, అమెరికా బాధ్యత తీసుకోవాలి. అగ్రరాజ్యంగా ఉందిగా, పెద్దన్నగా చెప్పబడుతుంది కదా, ఆయన కదా చేసేదంతా. కానీ బాధ్యత తీసుకోవాలి. సరే చేయాలని కూడా చేశాడు కదా, అయిపోయింది కదా. మొన్న అణు పరీక్ష చేసిండంట మన 3వ తారీఖు కాలిఫోర్నియా దగ్గర. నాకు అర్థం కాదు అదే, ఆల్రెడీ ఇరాన్లో అణ్వాయుధాలు ఉన్నాయని నువ్వు యుద్ధం స్టార్ట్ చేస్తావు, నువ్వు కూడా అణు పరీక్షలు చేస్తే అంటే ఏ సంకేతాలు ఇస్తున్నట్టు? అంటే చట్టం నాకు తప్ప అందరికీ, న్యాయం నాకు తప్ప అందరికీ అని చెప్తున్నట్ట. ఈ ప్రపంచ న్యాయ సూత్రాలు, ప్రపంచానికి చెప్పే నీతులు నాకు పనిచేయవు, అందరికీ పనిచేస్తాయని చెప్తున్నట్ట. నేను డే1 నుంచి మొత్తుకుంటున్నాను, ఉగ్రవాదమే మీ శత్రువు అయి ఉంటే, అణ్వాయుధాలే మీ శత్రువు అయి ఉంటే మీరు మొదటగా దాడి చేయాల్సింది ఇరాన్ మీద కాదు, పాకిస్తాన్ మీద. నేను డే1 నుంచి చెప్తున్నానా లేదా? మరి పాకిస్తాన్ విషయంలో నిలకడగా ఉంటున్నారుగా, మెతక వైఖరితో ఉంటున్నారుగా, ఒప్పందాలు చేసుకుంటున్నారుగా, అప్పులు ఇస్తున్నారుగా. అదే టెర్రరిస్ట్ కేంద్రాలన్నీ పాకిస్తాన్లో ఉన్నాయి. ఇరాన్లో ఉన్నాయో లేవో, ఉండొచ్చు కాదని నేను ఇరాన్ని వెనకేసుకు రావడానికి చెప్పట్లే. కానీ పాకిస్తాన్లో అయితే ఉన్నాయి, భారతదేశం చూపించింది ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్లో టెర్రరిస్ట్ కేంద్రాలు ఉన్నాయని. మరి కళ్ళ కనపట్టలేదా ట్రంప్కి? కాబట్టి నేనేమంటున్నానంటే ఇది ఆధిపత్యం కోసం జరుగుతున్నటువంటి ఒక యుద్ధం. దీనివల్ల ప్రపంచం నష్టపోతుంది, ఈవెన్ అమెరికా కూడా నష్టపోతుంది. ఒకప్పుడు లేక లేదు, గెలిచినా ఓడినా, గెలిచినోడు నష్టపోతాడు, ఓడినోడు నష్టపోతాడు. అవును, అంతేగా. కాబట్టి ఎవడు నష్టం ఎంత అని లెక్కలేసుకోవాలి యుద్ధం అయిపోయిన తర్వాత. అవును, వేల కోట్లు కదా. సో కాబట్టి ఇప్పుడు యుద్ధాన్ని ఇంకొక చోట పులుస్తా పెడితే మంచిదని నా ఉద్దేశం. మారిన ప్రపంచంలో ఎవరి మీద ఎవరు యుద్ధం చేయడానికి కూడా కరెక్ట్ కాదు. రెండోది, ఇరాన్ చాలా తెలివిగా టాక్టివ్గా యుద్ధం చేస్తుంది. ఎలా యుద్ధం చేస్తుంది అంటే గల్ఫ్ దేశాల మీద ఒత్తిడి రావాలని. గల్ఫ్ దేశాల మీద ప్రధానంగా ఇప్పుడు నిజానికి ఇజ్రాయెల్ అమెరికా కలిసి ఇరాన్లో దాడి చేస్తా ఉంటే ఆ దాడిని ఆపుకుని దాని మీద ఇరాన్ కాంటెస్ట్ చేయట్లే, అంటే దాని మీద గల్ఫ్ను కొడతా ఉంది. వీళ్ళ దృష్టి అంతా గల్ఫ్ను కొట్టాలని, ఎందుకంటే గల్ఫ్ అమెరికా ఇజ్రాయెల్ మీద ఒత్తిడి తీసుకురావాలని. ఇక ఆపండి యుద్ధం, మేము నష్టపోతున్న మధ్యలో అనేది వాళ్ళ నుంచి ఒత్తిడి రావాలనేది. రెండోది, తన శత్రువులకు అవకాశం ఇచ్చి నా మీద దాడి చేయడానికి మీరే కారణం అనే కోపం కూడా. సో రకరకాలుగా గల్ఫ్ మీద దాడి చేస్తుంది. అంటే మొత్తంగా ఇరాన్ రియాలిటీలోకి 2వ రోజు వచ్చింది. పైకి పోరాటం చేస్తున్న రియాలిటీలో ఇరాన్ ఉంది అని మేము నష్టపోతాం, మమ్మల్ని అమెరికా ఆక్రమించుకోబోతుంది అనే రియాలిటీలో ఉంది. కానీ ఆప్షన్ లేదు, ఆప్షన్ అమెరికా ఇవ్వట్లేదు. ఒక కంక్లూడింగ్ అమెరికా ఇవ్వట్లేదు. ఇస్తే నాకు తెలిసి ఇరాన్ లొంగిపోయింది. అంటే అమెరికా చెప్పినట్టు కొంత వినటానికి సిద్ధం. అలానే ఇరాన్ని పూర్తిగా ఆక్రమణలో తీసుకుంటా అంటే దానికి ఇరాన్ సిద్ధంగా లేదు. ఇరాన్ సార్వభౌమాధికారానికి ఇబ్బంది లేకుండా ఇరాన్తో చర్చ జరిపి ఒక్కడే కంక్లూడింగ్ చేస్తే నేను అనుకుంటాం ఇరాన్ ఓకే చెప్పేసింది. ఆ వైపుగా అసలు అమెరికా ప్రయత్నం చేస్తుందా? సరే, ప్రయత్నం చేసి విఫలమై మీ ఎంత చెప్పినా ఇరాన్ ఇంటలేదు అంటే అప్పుడు నువ్వు యుద్ధం చేసినా ప్రపంచం సపోర్ట్ చేసింది. కానీ ఆ వైపుగా ప్రయత్నాలే లేవు కదా, ఏదో చేతులు దాటిపోయినాయి అంటావు, ఇంకా పరిస్థితులు లేవు అంటావు. ఏం దాటిపోయింది పరిస్థితులు? ఓకే, కాబట్టి నాకు తెలిసి ఈ అహంభావ ధోరణి, ఈ యుద్ధ నీతి ధోరణి ఇది కరెక్ట్ కాదు. నిన్న మన వైజాగ్ వచ్చి ఇక్కడ మన పెరేడ్లో పాల్గొని మళ్ళీ తిరిగి వెళుతున్నటువంటి ఒక 80 మందికి పైగా చనిపోయారన్న, లేదు ఇరాన్ దాడుల్లో పాపం అమెరికా వాళ్ళు చనిపోయారన్న, అందరూ జనాలే కదా. వాళ్ళ దేశాలంటే వాళ్ళకి ప్రేమ కావచ్చు కాక, కానీ మనుషులేగా పాపం చచ్చిపోతుంది. ఎందుకు ఇది అవసరమా? కాబట్టి ఎవరికి వాళ్ళుగా రియాలిటీలోకి రావాల్సిన అవసరం ఉంది అనేటువంటి నా వాదన. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.